ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నాకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు నామములో మీరు మరొకసారి ఈ లైవ్ ద్వారా కలుసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈస్టర్ అంటే మనకు పండుగ. ఆయన సమాధిని గెలిచి లేచిన రోజు. ఈజ్ అరైజ్ అని కూడా అంటారు ఇంగ్లీష్. కనుక లేచాడు. సూర్యుడు ఎలా పైకి ఇట్లా ఉదయిస్తాడు, అలా ఆయన కూడా మరణమును గెలిచి తిరిగి లేచాడు. కనుక ఈ శుభ సందర్భంలో మనం ఎంతో శ్రద్ధగా గొప్పగా ఈ వేడుకను జరుపుకోవాలని ఆశపడ్డాం. కానీ కొన్ని ఆటంకాల వలన మరి లైవ్ ద్వారా మాట్లాడుతూ దేవుడు పరిశుద్ధ లేఖనంలో 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వారిని మీరు ఎందుకు వెతుకుచున్నారు? మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అంటున్నాడు. దేవదూతలు ఇద్దరు వచ్చారు. తెల్లని వస్త్రాలు ధరించారు, ప్రకాశమైన వస్త్రాలు ధరించారు. వచ్చి చెప్పేదాకా ఆయన చెప్పినది ఒక్కటి జ్ఞాపకం లేదు. శుభ శుక్రవారం అన్నది ఒక మాట చెప్తున్నాను. ఆయన లేచాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. మరణ బుల్లు విరిచాడు. దేవునికి ఇస్తాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సిలువ మీద 7 మాటలు ఉన్నాయి. తండ్రి, వీరేమి చేయాల్చున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించాలండి. అంటే మొదటి మాటనే క్షమాపణతో కూడుకున్న మాట. ఆయన క్షమించే స్వభావం కలిగిన వాడు. శత్రువుని ప్రేమించు, శత్రువుని ద్వేషించకు అని శత్రువుని క్షమించే స్వభావం ఆయనలో ఉన్నది. ఇంకొక మాట, ఆఖరి మాట, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటుంది. సమాధిలోనికి వెళ్ళి ఆఖరి మాట అదే. అప్పుడు తండ్రే, మొదలు తండ్రే, చివరి కూడా తండ్రి. మొదలే తండ్రి అని తప్పు పడితే మళ్ళా తండ్రి అంటుండేది, మళ్ళా తండ్రి అంటుండేది అని మనం అనుకోవచ్చు. కానీ కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుంచి నన్ను తప్పించు. దావీదు ఒక 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు పూర్వమని ఈ ప్రవచనం బలికాడు. ఎంత చక్కని ప్రవచనం ఇది. సాతానుడు వల వేశాడు చిక్కించుకోవాలని, తిరిగి లేవకుండా. అందుకొరకే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ప్రభు. నీవే నన్ను కాపాడు, నీవే నన్ను సరి అయిన విధంగా తీర్చిది. నేను నా చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను నీ చేతికి అని దేవుడు మరి పలుకుతున్న ఈ ప్రవచన వాక్యం నెరవేరింది. ఇది నాకు ఒక 20 సంవత్సరాల కింద చెప్పినట్టు జ్ఞాపకం. అయినప్పటికీ దేవుని మాటలు చాలా మధురంగా ఉంటాయి కనుక కీర్తన గ్రంథంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. అయితే కేవి జేకబ్ గారు ఒక పాట రాశాడు. నేనెవరనే పుస్తకం. బండ మీద కూర్చున్న సాతానును కూలదోసి అన్నాడు. పద్యం అట రాశాడు, కానీ ఆడు బర్రుగా వలబన్నాడట, వేసుకున్నాడు కూర్చుని లేవద్దని.
ఒక్క సమాధి ఆ రాయిని ఒక్క తనుదనగానే దాని కింద పడ్డాడు బొక్కబోరం. వాడు ఫరార్. ఆయనని నేను ఆపలేకపోయినా, ఆయనని నేను ఆటంకపరచలేకపోయినా, నేను వరిన వలలన్నీ ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎంత గొప్పది! కనుక దేవుని బిడ్డలు, దేవుని యేసు ప్రభువు మన కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి ఇచ్చాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపేరు అని వెళ్ళిపోయింది. ఆయన లేపాడు. ఆయన లేడిగా సమాధి. ఎవరైనా ఛార్జీ పెట్టుకొని తీసుకపోతే నన్ను చూపెడతా ఖాళీ సమాధి డౌట్. ఇస్రాయల్ దిశ తీసుకుంది, నేను ఆడ చూస్తాను, నేను చూపెడతా. ఖాళీ సమాధి ఒక్కటే, అది యేసు ప్రభువు. అన్ని సమాధులు ఉన్నాయి, ఒక ఖాళీ సమాధి యేసయ్యది మాత్రం. ఆ గొల్గొత కొండ మీద ఆ తొలిచిన రాతి సమాధి ఆయన పాతి పెట్టబట్టి నుండి పడుకొని చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడు. కనుక దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ మనుషులకు ఆ జీవం ఏమైంది? వెలుగై ఉండెను. అంటే ఒకసారి నేను పోటీలో పోతున్న పాత పుస్తకాలు అన్నీ అమ్ముతుంటే చూసుకున్నాం. మీరు ఏముంది దాన్ని, అన్ని పాత బుక్స్ అంటే ఏబి మాసలామణి గారు అని రాసి, అరే ఇదేదో మన మాసలామణి గారిది కదా, మంచిగా ఉంటుంది పుస్తకం అని యోహాను సువార్త వ్యాఖ్యానం అని ఆయన రాసి నా దగ్గర ఉంది ఇంకా పుస్తకం. అందులో ఏమని ఉంది తెలుసా? ఆయనలో జీవం ఉండెను, లోకములో అది ఏమై చేస్తుంది? లోకమును వెలిగించటానికి వచ్చిందని ఉంది. కానీ లోకంలో వచ్చు ప్రతి మనిషిని అది లేదు. లోకంలో వచ్చు ఒక్కొక్క మనిషిని అది వెలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి లోకంలోనికి వచ్చేవాడిని ఒక్కొక్క వ్యక్తిగతంగా వచ్చి అయితే కింద వచ్చిన లేదు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను గాని, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, చీకటిలో వెలుగు. ఆయన ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, చీకటి దానిని గ్రహింపకుండా ఏంది గ్రహించేది? అర్థం కాలే నాకు. ఆ వ్యాఖ్యానంలో చూస్తే ఇట్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్ అని. చీకటి ఏం చేసింది? అందుకొరకే ఒక్కొక్కరు ఎవరైతే ఆయన పేరు మీద ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళని వెలిగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తెలుసుకోరకు లేకుండా, ఆయన చిత్తమును తెలుసుకోకుండా, ఆయన నామందు విశ్వాసం ఉంచకుండా ఎవరైతే ఉంటారో వారికి వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని. లోకము ఆయన 24వ వచ్చిన యోహాను సువార్త 1వ అధ్యాయం. అది ఆయనలో జీవమును లోకమును ప్రతి మనిషిని వెలిగిస్తామని దేవుడు.
రోమపత్రికలో ఒక మాట ఉన్నది, చూద్దాం మనం. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4-5. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4-5. 3-4-5. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. ఆహా, మనకొచ్చే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నిరీక్షణ కొరకు. శ్రమ ఓర్పు నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదాము. శ్రమలయందు మనం అతిశయపడాలి. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చిన బాధలు, మనకొచ్చే రోగములు ఎన్నెన్న రాని నా యేసు లేచినాడనే ధైర్యం, ఆ నిరీక్షణ నీవు కలిగి ఉంటే చాలు. జయ జీవితం ఎప్పుడైనా నీకుంటుంది. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. జయించిన ప్రభు నీతో కూడా ఉన్నాడు కదా, నీకు జయ జీవితం దేవుడు ఇస్తాడు. ఇంకో మాట చూద్దాం, కింద 5వ వచనం, అదే రోమపత్రిక. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చక్కటి మాట. ఓర్పు శ్రమ యందు మనం ఓర్చుకొని ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నాకు కొంచెం అనారోగ్యం ఉన్నా కూడా ఐ డోంట్ కేర్. నా దేవుని చిత్త ప్రకారంగా ఎన్ని రోజులు ఈ భూమి మీద జీవించాలో ఇక్కడ జీవిస్తాను, లేకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను. అంతే. భయపడాల్సిన పని లేదు, భంగపడాల్సిన పని లేదు. ఆ యేసు మరణాన్ని చేయించి తిరిగి లేచాడు. ఆ నిరీక్షణ నాకు, ఆ జయ జీవితం నేను కలిగి. కనుక పరిశుద్ధ లేఖనాలు ఇంకొక వాక్యం మనం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:14. మరియు క్రీస్తు లేపబడని యుండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. చక్కని మాట చూడు. విశ్వాసం పోతుంది, ప్రకటన పోతుంది. సువార్త ప్రకటించాలంటే ఆయన లేచిండనే చెప్పాలి. అది లేకుండా సువార్త ఎక్కడిది? శుభవార్త లేదు. మన శుభవార్త ఆయన లేచాడు. ఆయన లేచాడన్న సత్యాన్ని మనం ఇతరులకు చెప్పాలి. 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. కొంతకాలం నిరీక్షిస్తున్నాం మంచిగా, కానీ మనుషులందరికంటే దౌర్భాగ్యమైన సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎలాగో బతికిన రోజు అయ్యా రోగం వచ్చింది, ప్రార్థన చేయి బాగైతా, అది కాదు. రోగాలకు, జబ్బులకు, వ్యాధులకు, ఈ అవసరాలకు, కొత్త కారు కొనటానికి, అన్నిటికీ కొరకు ఈ జీతం పెరగడానికి కొరకు ప్రార్థన కాదు. ఇవి జీవము కలిగింది. దౌర్భాగ్యం మనుషులు అట్లా కలిగి ఉంటారు, కానీ ఇవి అట్లా ఉంటే లాభం ఉండదు. మనుషులందరూ మనము ఈ జీవిత కాలం తర్వాత పరలోకముతో ప్రభువుతో ఎల్లకాలము ఆనందిస్తాం, సంతోషిస్తాం అన్న సూత్రాన్ని మనం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో మరి మీరు ఈ యొక్క మాటలను శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఇంకొక రెఫరెన్స్ చదువుకుందాం. 1 కొరింథీ 15:54.
ఈ క్షయమైనది మొదటి కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం చూద్దాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ఈ ధరించుకొనినప్పుడు మత్స్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు విజయమందు మరణము మరణము మృంగివేయబడి మృంగివేయబడ్డది. అంతే, లేదు. వ్యానిష్డ్, డెత్ ఈజ్ వ్యానిష్డ్, తుడిచిపెట్టబడ్డది. అది కొరకే కింద అంటుంది, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా. విజయం ఎక్కడా? ఈ తెలుగు బైబిల్ అది కింగ్ జేమ్స్ వర్షన్. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. చనిపోయిన లేచి సమాధి దాన్ని ఇన్ని రోజులు బంధించినావు, ఇక నీ బంధింప శక్యం కాదు. గొర్రె లేచిపోతున్నా. సమాధి బంధించలేదు, ఆయనను బంధించలేదు, ఆయన బిడ్డలను కూడా బంధించలేదు. అదేవిధంగా మరి బతుకున్న మనం సజీవులుగా పరలోకానికి పోతాం గనుక మన మరణ ముళ్ళు మనల్ని అడ్డగించలేదు, మరణ ముళ్ళు మనల్ని తాకలేదు. యూదా పత్రికలో ఒక మాట ఉంది, మోషే శవము దగ్గర మికాయేలు దూత సాతానుడు వచ్చి వశపరుచుకున్నాడు. దేవుడు మికాయేలు పంపిడు, పోరవారిని పెట్టు, మోషే దిద్దుబాటు తీసుకురా. ఎందుకంటే అబ్రహాం మొదలుకొని అన్ని పాతాళంలో బంధింపబడి అది పెట్టుకున్నది దాని స్వాధీనం. మోషేను కూడా తీసుకుపోతానికి వచ్చి దేవుడు మోషేను భూమి మీద ఉండని తీసుకున్నాడు. పరలోకం తీసుకొని అక్కడ పెట్టాలంటే మికాయేలు యొక్క దూత, ఆ కాపుదల, ఆ భద్రత తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనం ఆ విధంగా తెలియజేస్తుంది. కనుక అది కూడా వాదించినప్పుడు మికాయేలు, దేవుడు నిన్ను గద్దించుగాక, దేవుడు నిన్ను గద్దించుగాక. క్రైస్తవుడు ఆ మాట మాట్లాడాలి. నిల్లెంతరా అంటే నిల్లెంత, నీదెంత, అట్లా కాదు, దేవుడు చూసుకుంటాడు అని దేవుని మీద భారం వేసి, దేవుని మీద భారం మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన బిడ్డలు లేకుండా ఆయన కథలు మన జ్ఞాపకం దేవుని స్తోత్రం. ఇంకా మనం చూస్తే చాలా రెఫరెన్స్లు మనకున్నాయి. కనుక మరణమును జయించిన వాడు యేసు ప్రభు. కనుక సమాధిని తెచ్చిన మనము ఒకవేళ సమాధి చేయలేదు, సమాధి కూడా మనం ఎందుకంటే లేచినాడు రా సమాధిలో ఉన్నాడు వచ్చిన కదా. సాగు గెలిచి లేచినాడు, స్వామి భక్తులకు అగుపడినాడు, చచ్చినానను లేపుతాడు. నేను చచ్చినానను లేపుతాడు. సాగు అంటే భయపడరాదు, భయపడాల్సిన పండి, భంగపడాల్సిన పండి. లోకమును జయించిన యేసు ప్రభు మనతో ఉన్నారు. ఆయన మనలను శ్రద్ధగా తన యొక్క ఆ భద్రతలో మనల్ని ఉంచుతున్నారు, తన భద్రతలో మనల్ని దాచిపెడుతున్నారు, తన భద్రతలో మనం కనుక నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. తెసలోని పత్రికలో మాట ఉంది, మీరు ఇంత త్వరగా అకయ వారికి, ఇంకొక సంఘం మాసిడోనియా వారికి మాదిరి. ఎంత చక్కని మాట అపొస్తలుడైన పౌలు ఆ తెసలోని సంఘం, మీరు ఇంత త్వరగా
దేవుని వైపు మల్లుట నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత భక్తి, ఇంత శ్రద్ధ. మీ ఇతర సంఘాలకు మాదిరిగా ఉండాలి. మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి. మనము వాడు ఒక్కడే కుదిరేది కాదు. ప్రత్యేకి ఒకసారి నేను ఒక ప్రార్థనకు పోతే ఒక ఆమె కూర్చుంది, మంచిగా ఉన్నాడు, నీట్గా ఉంది, అలా చూసుకుంది. ప్రార్థనక తల్లి ఎక్కడా అని అడిగి, మాది నేను అక్కడి నుంచి వచ్చిన కొత్తగా, మాది ఈ ఊరే కానీ కొత్తగూడెం నుంచి వచ్చిన. ఎట్లా యేసు ప్రభు నీకు దొరికింది అన్నమాట. యేసు ప్రభు నాకు దొరికింది. నేను ఉన్న ఇంటి కిరాయి ఓనర్ వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుని వాళ్ళే ఇంత మంచిగా ఉంటే వాళ్ళ దేవుడు ఎంత మంచిగా ఉండాలి. ఇంకా వాళ్ళ దేవుని నమ్ముకున్నట్టు వీళ్ళే ఒక మాదిరి. అబ్బా దండం పెట్టివా. ఎటువంటి క్రైస్తవ కుటుంబం వాళ్ళని చూసి అనేకులు విశ్వాసం వైపు మళ్ళారు. అనేకులు ప్రభువును తెలుసుకున్నారు. ఈ నడత, నీ పడక, ఈ శాస్త్రం చూసినప్పుడు అలవాట్లు అడుగుతుంది. ఇంటికి వచ్చిన కిరాయి ఇది అటువంటి జీవితం, కుటుంబ జీవితాలు అటువంటి మాదిరి. అనేకులు మార్చబడాలి ఈ కుటుంబం ద్వారా. నీ ద్వారా నీవు ఒక మిషనరీ అన్నాడు, సేవ. ఎన్ని సువార్తలను అడిగినాడు అంటే 4 సువార్తలు. తప్పు, 5 సువార్త. 5 ఎక్కడి నుంచి చేసింది? మనమే ఒక సువార్త, మనమే శుభవార్త. ఈ ప్రవర్తన కూడా సువార్త రాయబడుతుంది. దేవుని దగ్గర జీవగ్రంథములు రాస్తూ ఉంటుంది. ఈ చరిత్ర మొత్తం ఆయన దగ్గర నీవు దాచలేవు. కనుక జాగ్రత్తగా మనం జీవితాన్ని ముందుకు సాగించాలి. కనుక దేవుడు ఈ యొక్క వాక్యాలన్నింటినీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మాదిరి జీవితం, నిరీక్షణ జీవితం, సజీవునైన వాణ్ణి నిర్జీవ క్రియలను విడిచి ఆయన మరణమును విరిచినాడన్న సత్యాన్ని మనం గ్రహించి ముందుకు సాగాలని మనవి చేస్తున్నాం. రోమా 12 ఈ లోక మర్యాదలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను రోమా 12 ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. జపాన్ దేశంలో వాటర్ మిలన్ పండించున్నట. ఒక్కొక్కటి హైట్ ఉందట. ఎవరు ఇంత పెద్ద మేము కొనమయ్యా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పడతలేవు అవి, ఆడబెట్టుకో అన్నాడు. అంటే అట్లా పట్టవా. ఆ కింద పడ్డప్పుడు ఒక గాజు పలక చేసి దాంట్లో దొరికిందట. ఆ వాటర్ మిలన్ ఏమైంది, 4 మూలలు పలకగా తయారై. అది రూపాంతరం. అంటే దాని రూపము మారిపోయింది. వచ్చి బజారుకి వచ్చిన వాళ్ళంతా టక్క 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 ఆ సంవత్సరం ఫుల్ సేల్ చేసుకో. కనుక నీ జీవితములు ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నవేమో, ఈ లోక మర్యాద నడిచి ముందుకు పోతున్నవేమో, ఈ లోక మర్యాదను అనుసరించి బ్రతుకు వెళ్ళబుస్తున్నావేమో.
వాటన్నిటిని పక్కకు పెట్టు, ముందుకు సాగి రూపాంతర అనుభవంలోనికి వద్దాం. యేసయ్య కొండ మీద రూపాంతరం పొందిందని ఎవరు? మోషేయు, ఏలియాయు, పేతురు, యోహాను వాళ్ళకు కనబడినప్పుడు యేసు ప్రభు వాళ్ళని తీసుకొని పోయి ఆయన దేహముగా తెల్లటి వస్త్రాలు, ఏ చాకలి అంత తెలుపు చెయ్యలేడు అని, అంత బయటికి ఎవరి నుంచి కాదు. అట్లా మాట్లాడుతుంటే పేతురు అంటుంది కదా, ఇక్కడ ఒక పరశాల కడదామా? మొదలేమో సిలువ వేయబడొద్దు, సిలువ వేయబడొద్దు, నువ్వు మరణానికి అపోజిట్ మేము కూడా ఇస్తాము. సాతానా నా వెనుకకు పో, నా ఎమ్మడరా తీసుకొని పోతే ఇక్కడనే ఉంటే బాగుండాలి. నీకు భూమి మీద నాడు భూమి మీద మంచిగా ఉంటుంది, కానీ పరలోకం ఆనందం, ఆ సంతోషం, ఆ రూపాంతర అనుభవం వేరు. రూపాంతర అనుభవం పొంద ప్రార్థన చేద్దాం. ఎత్తైన కొండ మీద ఒంటరిగా ప్రార్థన చేసి ఆ రూపాంతర అనుభవం పొంది అప్పుడు ఒక స్వరం ఆకాశంలో నుంచి వింటారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. అబ్బా, యోహానుడి మాటలు, అరే యేసు ప్రభువు గురించి అప్పటికి నమ్మలేదు. అప్పటికి ఇంకా సమాధులను వెతుకుతున్నారు, ఖాళీ సమాధిలో ఆ గుడ్డలు వెతుకుతున్నారు. ఆయన సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, మీకట ముందుగా పోతుంది. మీరు అక్కడ ఆయన చూస్తారు. కొన్ని సమాధులు తెరవబడతాయని లేచినప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. భూమి కంపిస్తుంది, భూకంపం వస్తుంది, బండలు బద్దలవుతాయి, పాపి గుండెలు బద్దులు కావాలి. యేసు మరణం నుంచి ఆయన కనుక మనం నిలిచిపోతాం. పేతురు పత్రిక 1:4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. తన విశేష కనికరం చొప్పున ఆయన మరల జన్మింపజేసాడు. మనకు సంతోషం. ఆ బాగా చాలా ఇష్టమైన భాగం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఇంటికి కాదు, జీవముతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, ఒకటి నిరీక్షణ కాదు, అది జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షరమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసి కనుక ఈ లోక మర్యాద కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల
ఇలానే ఉందమ్మా, అలానే ఉందా? ఇందాక చదివిన రెఫరెన్స్లే ఉంటుంది. ఇందాక చదివిన వాక్య భాగం ఈ లోక మర్యాదను అనుసరించండి, విడిచిపెట్టండి. విడిచిపెట్టండి. రోమా సరే, అయితే ఇక్కడ 2వ అధ్యాయంలో ఉంది, ప్రభు దయాళుడని ఆయన దయగలిగిన వాడై మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని సమస్త దూషణ మాటలను మానాలే క్రైస్తవుడు. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ వాక్యం అనే పాలను ఆపేక్షించు. నిర్మలమైన అంటే ఒక్కడ చూసా లేదు, నిర్మలమైన అంటే కల్తీ లేనిది, మందులు గిందులు ఇచ్చి పిడిన పాలు కావు, ఇంజక్షన్లు ఇచ్చి పిడిన పాలు కావు, అలా ఏ దోషము లేని ఆ నిర్మలమైన పాలవని వాక్యం వలన ఎదుగు నిమిత్తను ఆ పాలు, ఆ వాక్యం ఏదో ఒకటి చెప్పి ఏదో కట్టుకథలు, వాక్యములో ఎదుగు, వాక్యములో ఎదుగు. అది దేవుడు. ఇంకొక మాట చదువుకుందా, తీయమ్మా. ఆఖర పేతురు పత్రిక 2వ పేతురు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఆయన కొందరు ఆలస్యమని ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు, కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు కానీ ఎంచుకోనొద్దు అట్లా ఆలస్యం. ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని అసలు గానే కాదు. తన వాగ్దానం ఇచ్చిందంటే నేను వస్తున్నా అంటే రాబోతున్నాడు. బషీరాయన ఒకడు చిన్నప్పటి నుంచి వింటున్నా, ఆయన ఆ వాగ్దానం ఇట్లనే చేసి వస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చోడా ఎందుకు? తన అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞ. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది మీ ఎడల దీర్ఘశాంతం, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎవరు నశించాలని ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందవాలని మీ ఎడల దీర్ఘశాంతం అంటే ఆయన ఆలస్యం చేస్తాడు కాదు. వచ్చో ఎప్పుడో నువ్వు సిద్ధంగా లేవు, సిద్ధంలో నూనె పోసుకొని మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉంది. కొంతమంది పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా, ఎందుకు ఆలస్యం చేస్తుంది పెళ్లి కుమారుడు? 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, వాళ్ళు సిద్ధులలో నూనె తెచ్చుకుంటారేమో అని సిద్ధపడతారేమో అని ఆగాడు. కానీ వాళ్ళు హాయిగా వాళ్ళు కూడా పడుకున్నారు మనిషి. అప్పుడు లేచి అంటే కుదరదు, తలుపు వేయబడుతుంది, నీకు ద్వారాలు మూయబడతాయి, నీకు
చాలా మరి కష్టాలు రాబోతుంది కనుక ఆయన నా కొరకే ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు రక్షణ, ఎప్పుడు వస్తున్నాడు నా బిడ్డ? ఒక్కరు నశించుట ఆయన చిత్తము కాదు. మతేశ్వరు ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు. కనుక దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో వీరందరూ ఆయనను కోరి, ఆయనను కరిగి, ఆయన సాక్షి బిడ్డలుగా ఆయన లేచిన రోజును మనం మహా వేడుకగా జరుపుకొని దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఈ విరుద్ధులు ఆశీర్వదించను గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఇది నా కొరకు. ఒకరికొకరు ప్రార్థన చేసి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చేయాలి, స్తుతులు స్తోత్రాలు చేస్తాం. మహాగణుడు, మహామిత్రుడు, మా రాజు, మా ప్రభువు, మా రక్షకుడు, మా యొక్క సమస్తము నీవే నాయన. నీ వలనే మేము జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం, బ్రతుకుతున్నాం. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతిస్తాం. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన, మాకు స్వస్థత ఇవ్వండి. శ్రమల యందు ఓర్పు ఇవ్వండి. ఆ ఓర్పు పరీక్ష నిరీక్షణ కరగజేయండి. ఈ నిరీక్ష మమ్మల్ని సిగ్గుపరచకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతసేపు